బ్రేకింగ్ న్యూస్. జగన్ వేసిన పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో వాటాలపై ఇరుపక్షాల వాదనలు విన్న ఎన్సీఎల్టీ తీర్పును రిజర్వ్ చేసింది. ఒకసారి వాటాలను అప్పగించాక కంపెనీ వ్యవహారంలో జోక్యం చేసుకోవటానికి వైఎస్ జగన్కు ఎలాంటి హక్కులు లేవు అని సరస్వతి సంస్థ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. గిఫ్ట్ ఇచ్చాక ఏకపక్షంగా అవగాహన ఒప్పందం రద్దు కుదరదు అని ఇరుపక్షాలు అంగీకరించాల్సి ఉంది అని విజయమ్మ తరపు న్యాయవాది ఎన్సీఎల్టీకి తెలిపారు. జగన్ కుటుంబ ఆస్తులకు సంబంధించి ఇప్పటికే కేసు నడుస్తోంది. ఈ కేసులో ఎన్సీఎల్టీ తాజాగా ఇచ్చిన తీర్పుకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా అసోసియేటెడ్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మనకు అందుబాటులో ఉన్నారు. నగేష్, ఈ తీర్పు సారాంశం ఏంటి? నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఇవాళ కీలకమైన వాదనలు కొనసాగాయి. జగన్ పిటిషన్ పైన తీర్పు రిజర్వ్ చేసింది. విచారణ పూర్తి చేసిన ఎన్సీఎల్టీ ఆస్తుల వ్యవహారానికి సంబంధించి వైఎస్ కుటుంబంలో వివాదం కొనసాగుతోంది. జగన్, విజయలక్ష్మి, షర్మిల మధ్య ఆస్తుల గొడవ గత కొద్ది కాలంగా కొనసాగుతూ ఎన్సీఎల్టీ వరకు వెళ్ళింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో వాటాలను తల్లి విజయమ్మకి ఇచ్చాక వాటి గురించి అడిగే హక్కు జగన్ కు లేదని చెప్పి విజయలక్ష్మి తరపున వాదనలు లాయర్లు వినిపించారు. ఒకసారి వాటాలను అప్పగించేశాక కంపెనీ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు వైఎస్ జగన్ కు ఎలాంటి హక్కులు ఉందని చెప్పి కూడా ప్రశ్నించారు. సరస్వతి సంస్థ తరపు న్యాయవాది కూడా ఇదే వాదనలు వినిపించారు. గిఫ్ట్ ఇచ్చాక ఏకపక్ష అవగాహన ఒప్పందం అనేది రద్దు కుదరదని చెప్పి కూడా, అంటే ఎంఓయూ కుదరదని చెప్పి కూడా వాదనలు వినిపించారు. అంటే దీనికి ఇరుపక్షాలు కూడా ఖచ్చితంగా అంగీకరించాల్సి ఉంటుంది అని చెప్పి కూడా విజయమ్మ తరపు న్యాయవాది ఎన్సీఎల్టీ ముందు వాదనలు వినిపించారు. ఎన్సీఎల్టీలో సెక్షన్ 59 కింద పిటిషన్ వేసి వివాదం చేయడంలో జగన్ కుటిల పన్నాగం పన్నాడని చెప్పి కూడా వాదనలో వినిపించారు. అంటే జగన్, భారతి రెడ్డి బోర్డు డైరెక్టర్లుగా రాజీనామా చేసి వెళ్లిపోయాక కంపెనీ వ్యవహారాల్లో వాళ్ళ జోక్యం ఏంటి, జోక్యం కూడా చేసుకోకూడదని చెప్పి కూడా ఎన్సీఎల్టీ మీద వాదనలు వినిపించారు. మొత్తం పూర్తిగా వాదనలన్నీ కూడా, అంటే జగన్ తరపున, విజయలక్ష్మి తరపున, షర్మిల తరపున కూడా పూర్తిగా వాదనలు ముగిశాయి. ఆస్తుల గొడవకు సంబంధించి ఎన్సీఎల్టీ ఇచ్చే తీర్పు కూడా ఇంపార్టెంట్ కానుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు జగన్ తరపు వాదనలు ఏంటి? వన్స్ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకునే అధికారం ఒక పార్టీకి ఉండదు, ఇరు పార్టీలు అంగీకరించాలి అని విజయమ్మ తరపు న్యాయవాదులు వాదించారు. అసలు జగన్ తరపు న్యాయవాదుల వాదన ఏంటి? అంటే జగన్ తరపు లాయర్ల వాదనలు కూడా ఇంత ముందే సాగాయి. ఎందుకంటే జగన్ తరపున లాయర్లు చెప్పేది ఏంటంటే ఆస్తులకు సంబంధించి వాళ్లకు ఎటువంటి హక్కు ఉండదు. అంటే విజయలక్ష్మికి కానీ ఇటు షర్మిలకు కానీ హక్కు ఉండదు. ఇందులో వాటాల గొడవకు సంబంధించి అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు. రాజకీయ కక్షలో భాగంగానే షర్మిల ఆస్తులు అడుగుతుంది. షర్మిల ఆస్తులకు సంబంధించి కూడా ఇప్పటికే తన తండ్రి బతుకున్నప్పుడే వాళ్ళకి ఇవ్వాల్సిన వాటాలు ఇచ్చేశాడు. ఆ వాటాలు ఇచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ కొత్తగా ఆస్తులు కావాలని చెప్పి అడగడం సమంజసం కాదని చెప్పి కూడా చెప్పుకొచ్చారు. ఇదే విషయం పైన కూడా చాలా సందర్భాల్లో రెండు పక్షాలు కూడా లెటర్లు రాసుకున్నాయి. బయట మీడియా కూడా లెటర్లు విడుదల చేశాయి. మీడియా ఇంటర్వ్యూలు కూడా చెప్పుకొచ్చారు. ఎన్సీఎల్టీ ముందు కూడా సేమ్ ఇదే వాదన జగన్ వినిపించాడు. ఒకసారి ఆస్తుల వాటాకు సంబంధించి షర్మిలకు కానీ విజయమ్మకు ఎవరి వాటాలు వాళ్ళకు ఉన్న తర్వాత కొత్తగా వాటాలు ఎలా అడుగుతారని చెప్పి వాళ్ళు వాదించారు. కానీ ఇక్కడ షర్మిల కూడా సరస్వతి పవర్ కంపెనీ కోసం మిగతా కంపెనీల్లో వాటాలు ఇవ్వకుండా జగన్ ఎందుకు తమని వేధిస్తున్నాడని చెప్పి కూడా వాళ్ళు చెప్పుకొచ్చిన పరిస్థితి. విజయమ్మ ఇవాళ తరపు న్యాయవాది కూడా ఖచ్చితంగా జగన్ పైన వ్యతిరేకంగానే వాదనలు వినిపించారు. మొత్తం ఓవరాల్ గా ఈ ఆస్తులకు సంబంధించి ఎన్సీఎల్టీ ఆస్తుల పంపకానికి సంబంధించి తీర్పు ఇచ్చేది కూడా చాలా ఇంపార్టెంట్ గా మారుతుంది. ఎవరికి ఎంత వాటా వస్తుంది, ఆ ఆస్తులు కూడా ఎవరెవరు ఎంత పంచుకోవాలనే విషయాన్ని కూడా బయటకు చెప్పే అవకాశం కనిపిస్తుంది తీర్పు రోజున. రైట్ నగేష్, జగన్ వేసిన పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో వాటాలపై ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఎన్సీఎల్టీ తీర్పును రిజర్వ్ చేసింది. ఈ వన్స్ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఏకపక్షంగా గిఫ్ట్ ను రీకాల్ చేసే అధికారం ఒక పార్టీకి లేదు అని విజయమ్మ తరపు న్యాయవాదులు వాదించారు. సో తీర్పు ఎలా వస్తుంది అనేది ఇప్పుడు ఉత్కంఠను కలిగిస్తోంది. ఎన్సీఎల్టీ తీర్పును రిజర్వ్ చేసింది.